అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు? 23. 23 సంవత్సరాల సర్వీసులో ఎలా ఉంటుందో మీకు తెలుసు. అక్కడ సాధక బాధకాలు ఏంటి, మీ పై ఆఫీసర్లతో ఏమైనా ఎక్కడ ఏదో సందర్భంలో మీ సంబంధం లేకపోయినా ఎక్కడో ముట్టికాయలు కూడా పడి, సో అక్కడ అయినప్పటికీ కూడా అక్కడ లభించేటువంటి ఆ గౌరవం వేరే ఉంటుంది. అది వదలలేకే కదా అక్కడ అంతమంది తిట్టినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రెండు మీరు బేరేజ్ వేసుకున్నప్పుడు గౌరవం విషయంలో ఏమనిపిస్తుంటుంది? గౌరవం ఏం తగ్గదండి. నెక్స్ట్ అంటే అక్కడ ప్రోటోకాల్ ఉండదు. అంతే, అక్కడ ప్రోటోకాల్ ఉండదు. గౌరవం కంటే ప్రేమ దొరికిందిగా ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు అశోకంలో అర్జున్ కళ్యాణం, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఫాదరు, పెయిన్ హెల్ప్లెస్ ఫాదర్. లాస్ట్లో కరోనా టైంలో వెళ్ళి ఇరుక్కుపోతాను. లాస్ట్లో నేను అమ్మాయి ఫాదర్ని, అవును, కూతుర్ని ముందు సరిగా అర్థం చేసుకోక తర్వాత సపోర్ట్ చేసే ఫాదర్. అది ఇంటర్వ్యూలో బోర్డు. ఇప్పుడు ఇవాళ మొన్న ఎవరో కట్ చేసి పెట్టారు ఓ మార్కెట్ సీన్. ఏదో వస్తువులు కొని డబ్బులు ఉండవు చేతిలో, కూతురు కొంచెం డబ్బులు ఇస్తుంది తండ్రికి. వీడు తీసుకోబుద్ది ఏదో చిక్కుమంటుంది మనసు ఇడికి. ఏ నాన్న పిల్లల దగ్గర, ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకోండి ఈగో అని అడుగుతుంది పిల్ల. ఈగో ఏముందమ్మా, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసి మొత్తం పాడు చేసాను, ఇవాళ మీ పెళ్లి టైం వచ్చేసరికి అప్పుల పాలు అయిపోయాను, మరి రూపాయికి 10 రూపాయలకి నెత్తుకోవాల్సి వస్తుందని ఒక చిన్న చాలా పెయిన్ఫుల్ సన్నివేశం అది. అది చూసిన ప్రతి అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని నాకు మెసేజ్ పెట్టి ఇంటర్వ్యూలో వచ్చి పట్టుకుని మా నాన్న గుర్తొచ్చాడని అన్నప్పుడు దొరికే ప్రేమ కంటే బ్యూరోక్రాట్గా పొందే అధికారం, గౌరవం చిన్నమనిపించింది నాకు. కంపేర్ చేయడం ఆ హోదా, గౌరవం దీంతో పోలిస్తే చిన్న అనిపించింది. ఇంకొకటి, అక్కడ మీరు సాధించేటువంటి విజయాలు కొన్ని ఉంటాయి, గుర్తింపు తెచ్చాయి, అక్కడ మీకు సంతృప్తినిచ్చాయి, మీరు సాయం చేయగలిగే స్థితి అక్కడ ఉంటుంది చాలా మందికి. ఆ కోట్లాది మందికి నేను మీకు ఇందాక 2 ఉద్యోగాలు చెప్పాను కదా. అవును, ఉమెన్ ఎంపవర్మెంట్, వేజ్ ఎంప్లాయ్మెంట్, నా జీవితానికి ఉపాధి హామీ. 2 కోట్లాది మందికి నా ద్వారా ప్రభుత్వం డబ్బు వాడినగా, ప్రభుత్వం డబ్బుతోటైనా కోట్లాది మందికి ఉపాధి కల్పించింది. అది చేసేవాళ్ళే, నిబద్ధత చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా. నేను బాగా చేశాను, అదే నేను నిబద్ధతగానే చేశాను. అదే అంటే మీ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయన్న తృప్తి ఉంటుంది కదా. ఇక్కడ అది ఉంటుందా మరి? అలాంటిది ఉండదు కదా ఇక్కడ. ఉండదు, కానీ భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. ఇందులో ఏంటి, ఒక ఎంటర్టైన్మెంట్ ద్వారా, ఒక మంచి సినిమా ద్వారా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాకే వచ్చారు, మీరు రిలాక్స్ అయ్యి వెళ్ళారు. అవును, అదొక ఇండైరెక్ట్ ఇంపాక్ట్. డైరెక్ట్గా కుటుంబానికి మీరు మేలు చేయకపోవచ్చు, ఓ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మార్చడం, ఒక ఆహ్లాదాన్ని అందించినటువంటి భాగం అయినట్టు, ఒక ఎమోషన్ టచ్ చేయడం. ఇప్పుడు అంటే మీరు అన్నప్పుడు సంగీత సాహిత్యాలు లేని సమాజాన్ని ఊహించుకోండి, పోనీ నీరసమే మొత్తం అంతా. నీరసం అసలు మనిషిలో రాక్షస ప్రవృత్తి వచ్చేస్తుంది. అవును, మళ్ళీ చూసారా, మళ్ళీ ఆటవిక సమాజం వచ్చేస్తుంది. సంగీత సాహిత్యాలు సినిమా కూడా పార్ట్ దాంట్లో. అవును, ఇదే లేకపోతే, ఈ వినోదమే లేకపోతే, ఈ వికాసమే లేకపోతే మళ్ళీ ఆటవిక సమాజమే. కరెక్ట్, ఆటవిక సమాజమే. సో ఏం ఇప్పుడు నేను ఒక అందుకు ఆనందిస్తానండి. 2 భిన్న ధృవాలు. మీరు అడిగిన కంపారిజన్ కష్టం. అది బాగుంది, ఇది బాగుందని చెప్పలేము. అది బాగుంది, ఇది బాగుంది. 2 భిన్న ధృవాలు. నా అదృష్టం ఏంటి, ఒకే జన్మలో 2 జీవితాలు. మనిషికి కష్టం, అది కూడా వయసు మీద పడిన తర్వాత. 30 ఏళ్ళ వయసులో, 35 ఏళ్ల వయసులో 10 ఏళ్ళు ఉద్యోగం చేసి బయటకు వచ్చిన సాహసం కాదు. 47 ఏళ్ల వయసులో 22 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత చేసిన సాహసం. ఆ సాహసం ఎటువంటిది, ఇక్కడ విజయం వస్తుందా రాదా, ఇతమిద్ధంగా ఏ రకమైన ఫార్ములా లేని ఒక రంగంలోకి వచ్చి చేసిన సాహసం. నిలబడ్డాం, చరిత్రలో నిలబడిపోతాం, అందరూ గుర్తుపెట్టుకుంటారు. పలానా ఆయన ఒక కలెక్టర్ హోదా మానుకుని వదులుకుని సినిమాల్లోకి వచ్చి నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాడంటే ఒక ఎగ్జాంపుల్ ఉండిపోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఉండిపోతాం. అవును, మీరు అంటే మిమ్మల్ని మీరు చూసుకొని ముచ్చటపడ్డ పాత్ర ఏదంటే ఏదో అనుకోవాలి. అంటే ఒక నటుడుగా, అరే నేను కూడా నటుడిని అని మీకు అనిపించినటువంటి మొట్టమొదటి పాత్ర ఏదంటే ఏం చెప్పుకుంటారు? కముకు దెబ్బలా నొప్పి తెలియకుండా ఫస్ట్ మహానుభావుడు సుబ్రహ్మణ్యపురం అంటే సుమంత్ గారు. దాంట్లో నేను ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు వేషం. ఓకే, అది కముకు దెబ్బ నొప్పి తెలియకుండా చేసి అవతల పడేశాను. ఇంకా ఉద్యోగంలో ఉన్నాను, ఇవన్నీ నేను ఉద్యోగంలో ఉన్నాను. నెక్స్ట్ మంచి రోజులు వచ్చాయి. జీవితాన్ని మేలుమలుపు తిప్పిన సినిమా అది. ఓకే, తర్వాత అశోకంలో అర్జున్ కళ్యాణం, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ప్లస్ రేపు బాగా పేరు తెస్తుందని ఆశపడుతూ, మీరన్న లక్ష
75 లక్షకి వెళ్ళొచ్చేమో అని అనుమానాన్ని ఇచ్చే అని ఆశనిచ్చి అనుమానం ఆశనిచ్చి సారీ చిన్న ఆశ కల్పించే సినిమా సారంగబాణి జాతకం. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు త్వరలోనే రిలీజ్ ఉంది. త్వరలోనే ఫిబ్రవరిలో మార్చో మ్యాక్సిమం 2 నెలల్లో రిలీజ్ అవుతుంది. అదే శివలం కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్. అవును. సో శ్రీదేవి మూవీస్ ఆ సినిమాలో నేను ఇప్పుడు ఏ పాత్ర ఏమిటి చెప్పను. పినాకపాణి విన్నారేంటి మీరు దాని గురించి? అదే అలాంటిదే. సారంగపాణి తండ్రి పినాకపాణి అంతే. బాగా వచ్చిందండి. ఓకే. మంచి వేషం. తను ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా తీర్చిదిద్దుతాడో తెలుసు కదా మోహన్ కృష్ణ. అది నాకు ఒక సెన్సిబుల్ డైరెక్టర్. ఇలా లిస్ట్ ఆఫ్ మూవీస్ సరదాగా అనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. భగవంత్ కేసరి ఉంది, F2 బాగుంటుంది, ఆయిలో వేషం బాగుంటుంది, ఆయిలో గీతాంజలి 2లో బాగుంటుంది. ఇవన్నీ సరదాగా ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీళ్ళందరూ అమ్మాయి ఫాదర్ చాలా మంచి పాత్రలే చేశారు. నేను చేసిన సినిమాలో ఎక్కువ విజయవంతమైన సినిమాలే ఎక్కువ. అదే 100 కోట్ల సినిమాలే ఒక అంటే చాలా మందికి రాని అవకాశం మీకు చాలా స్వల్పకాలంలోనే పెద్దవాళ్ళు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతల నుంచి నా జర్నీ మొదలైంది. అదే జనరల్ ఇటు నుంచి పైకి వెళ్తాం. ఓ చిన్న సినిమా, చిన్న దర్శకుడు, చిన్న నిర్మాత బాగా చేసుకుంటూ ఈ దృష్టి పడి పెద్ద సినిమా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. నేను అటు నుంచి వచ్చాను. రావడమే రూటే పెద్ద సినిమా రావటం అనేది మీకు కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా అనుకోవాలి. సో అట్లాగే ఇప్పుడు అంటే ఈ సినిమాల్లో ఒకవైపు చేస్తుంటే కొన్ని అంటే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా కలవర పెడుతుంటాయా మిమ్మల్ని? ఏంటి సినిమాల్లో సినీ రంగాన్ని కొంతమంది టార్గెట్గా చేసుకుని? అది ఏముండదండి. అంటే ఈ మధ్యకాలంలో చూసాం కదా, ప్రపంచంలోనే మంచి చెడు ఉంటాయి, అలాగే సినిమా రంగంలో మంచి చెడు ఉంటుంది. మంచిని చూస్తూ వెళ్ళడం అనేది నేను నేర్చుకుని సమాజంలో నేను అదే నేర్చుకున్నాను. నాకు పెద్ద కలవరపడిపోయేది ఏముండదండి. ప్లస్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే వైబ్రెంట్ డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి. ఎలా అంటే నది, దాసరి రంగాచార్య గారు జీవితాన్ని నదితో పోలుస్తారు. నది కదులుతూ ఉంటుంది, కనిపించదు. ఈ లిప్తలో ఇక్కడున్న నీరు రెండో లిప్తలో అక్కడ ఉండదు, ఆ నీరు ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే జీవితం కదిలే నది లాంటిది. ఇప్పుడు ఈ క్షణం కదులుతున్న విషయం అందరికీ తెలియదు కదా, కదులుతుంది. అలాగే సినిమా రంగం కూడా. అవును, మనం మాట్లాడేసిన మాట అయిపోయింది. సినిమా రంగం కూడా నది లాంటిదే, ఒక ప్రవహించే నది. సినిమా రంగం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ మంచి జరుగుతుంది, ఓ చెడు జరుగుతుంది, మళ్ళీ మంచి జరుగుతుంది, ఓ పాన్ ఇండియా, ఓ మామూలు ఇండియా, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాని గురించి ఎక్కువ వరి అవ్వడం, ఎక్కువ ఫోకస్ చేయడం, అయ్యో ఏదో అయిపోతుంది, ఏమవుదండి జీవితంలో అలాగా అలా అయిపోదు. చెప్తాం కదా, దాసరి రంగాచార్య గారు నాకు చాలా ఇష్టం. ఖమ్మం జిల్లా చిన్నగూడూరు వాస్తవ్యులు, మహనీయులు, చిల్లర దేవుళ్ళు ఇవన్నీ రాసిన మహానుభావుడు. చిల్లర దేవుళ్ళ నవల సినిమా కూడా ఆయన చెప్పే విషయాలు చాలా నేను పాటిస్తాను. ఆయన పుస్తకాల నుంచి చాలా తీసుకుంటాను. అలాంటిదంటే జీవితం నది లాంటిది, కథలకి తెలియదు. నేను ఇప్పుడు సినిమా రంగాన్ని నది అంటున్నాను. కథలకి తెలియదు కానీ కదులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఈ లిప్తం ఇంకో లిప్తలో ఉండదు. ఈ ఇన్సిడెంట్ రేపటికి ఇచ్చిన పాత ఇన్సిడెంట్ ఏముంది దాని నుంచి? ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి, ఎన్ని కోట్ల మందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. దాన్ని చెప్పిన చెడు వెంపు ఎంత తక్కువ మొగ్గు చూపుతున్నాం. కొంత మొగ్గు చూపుతాం తప్పదు, ఎంత తక్కువ మొగ్గు చూపుతున్నాం. ఇవి దృష్టిలో పెట్టి ముందుకు మోగుతూ ఉండడమే. నదైనా జీవితమైనా సినిమా అయినా